బంగారం, బొగ్గు ఆ రెండింటిలో బంగారానికే ఎక్కువ విలువ. ఎందుకో తెలుసా? బంగారం ఎన్నోసార్లు కాల్చబడుతుంది. కాల్చబడిన ప్రతిసారి తనను తాను మెరుగుపరుచుకుంటుంది. అనేక సార్లు సుత్తి దెబ్బలు తిన్న ప్రతిసారి తన మార్పుకే ఈ దెబ్బ తాకింది అని ఆలోచించి తనను తాను మలుచుకొని, తనను తాను మార్చుకొని తన విలువను తాను పెంచుకుంటుంది. కానీ బొగ్గు ఒక్కసారి కాల్చబడి బూడిదైపోతుంది. అదే దాని చివరి బ్రతుకైపోతుంది. ఆలోచించు ఓ మనిషి. ఈ లోకంలో దెబ్బలనే కష్టాలు నీపై పడుతూనే ఉంటాయి. వాటిని తట్టుకొని బంగారంలా నిన్ను నువ్వు మార్చుకో. దెబ్బతిన్న ప్రతిసారి బంగారం తనను తాను మార్చుకున్నట్లు కష్టాలు అనే దెబ్బలు తాకిన ప్రతిసారి నిన్ను నువ్వు మార్చుకుంటూ వెళ్ళిపో. కానీ అలా కాదని నిన్ను నువ్వు మార్చుకోకుండా అదే నీ చివరి బ్రతుకు అనుకొని బొగ్గులా తయారైపోవాకు. నీ జీవితాన్ని బూడిద పాలు చేసుకోవాకు. నిన్ను నువ్వు మలుచుకొని బంగారంలో తయారుకా. అప్పుడే ఈ లోకంలో రాజాది రాజువు అవుతావు. ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో. సింహం 4 అడుగులు వెనక్కి వేసిందని తక్కువ అంచనా వేయలేం కదా సింహాన్ని. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది తన గురిని తాను ఛేదించడం కోసమే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. నీవు కూడా నీ గమ్యం వైపు నెమ్మదిగా అడుగులు వేయి. తప్పటడుగులు పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయి. ఒకవేళ తప్పటడుగు పడితే దానిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నీ బతుకు బంగారం అవుతుంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.